వచ్చే వారంలో బంగారం వెండి ధరలు యుఎస్ ద్రవ్యోల్బణ డాటా జీడీపీ రీడింగ్లు ఫెడరల్ రిజర్వ్ సంకేతాలతో గణనీయమైన అస్థిరతను చూస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎంసీఎక్స్ ధరలు తగ్గిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సెంట్రల్ బ్యాంక్ కొనుగోలు సురక్షితమైన ఆకర్షణను పెంచుతున్నాయి. వచ్చే వారం బంగారం వెండి ధరలు మరింత తగ్గుముఖం పట్టవచ్చు. అయితే బులియన్ మార్కెట్లో అస్థిరత కొనసాగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం, స్థూల దేశీయోత్పత్తి, ఫెడరల్ రిజర్వ్ విధానాలు వంటి కీలకమైన యుఎస్ ఆర్థిక డేటాను పెట్టుబడిదారులు నిశితంగా పరిశీలిస్తున్నారని నిపుణులు తెలిపారు. నిపుణుల అభిప్రాయ ప్రకారం వడ్డీ రేటు కోతల సమయం వేగాన్ని అర్థం చేసుకోవడానికి వ్యాపారులు యుఎస్ కార్మిక డేటా, ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం, ఫెడ్ అధికారుల ప్రకటనలను పర్యవేక్షిస్తారు. అయితే అస్థిరత కొనసాగుతుందని భావిస్తున్నప్పటికీ జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్లోని ఈబీజీ కమిడిటీ అండ్ కరెన్సీ పరిశోధన వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మోర్ అన్నారు. బంగారం వెండి ధరలు మరింత ఒకే విధంగా కదలికలను కొనసాగించవచ్చు. కానీ జీడీపీ, వ్యక్తిగత వినియోగ వ్యయాలు, ద్రవ్యోల్బణ సంఖ్యలపై యుఎస్ డేటా, ఫెడరల్ రిజర్వ్ అధికారి వ్యాఖ్యలపై దృష్టి సారించడంతో అస్థిరత ప్రబలంగా ఉంటుంది అని ఆయన అన్నారు. దేశీయంగా మల్టీ కమ్యూడిటీ ఎక్స్చేంజ్లో వెండి ఫ్యూచర్స్ గత వారంలో 5,532 లేదా 2.2% తగ్గాయి. బంగారం 444 లేదా 0.3% పెరిగింది. ఫిబ్రవరిలో బంగారం ధరలు తగ్గినట్లు ఏంజెల్ వన్లు పరిశోధన, వ్యవసాయేతర వస్తువులు, కరెన్సీలో డీవీపీ ప్రథమోష్ మాల్యా అన్నారు. ఫిబ్రవరి 2026లో బంగారం ధరలు తగ్గాయి. ఫిబ్రవరి 13 నాటికి ధరలు 10 గ్రాములకు 1,80,000 నుంచి దాదాపు 1,53,800కు చేరుకున్నాయని ఆయన అన్నారు. గత వారంలో స్వల్పకాలిక రేటు కోతల అంచనాలను తగ్గించి బంగారం ధరలపై ప్రభావం చూపిన అమెరికా ఉపాధి డేటా ఊహించిన దానికంటే బలంగా ఉండటం ఈ బలహీనతకు కారణమని ఆయన అన్నారు.